ఓకే, అఫీషియల్గా ఐఫోన్ 12 సిరీస్ అయితే లాంచ్ అయ్యి అండ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే ఎటువంటి రూమర్స్ అయితే పనిచేయలేదు. మొబైల్ ఇలా 4 కెమెరాస్తో వస్తుందని అండ్ డిజైన్ ఇదని కలర్స్ ఇవని అండ్ ఇంకా అందరు వెయిట్ చేసింది ఫుల్ స్క్రీన్తో వస్తుందని. ఫుల్ స్క్రీన్తో కూడా రాలేదు అండ్ ఫుల్ స్క్రీన్తో వస్తుందని ఇలా రూమర్స్ అయితే వచ్చాయి అండ్ సెన్సార్స్ ఎలా పెడతారని. సో ఇలా రూమర్స్ అయితే ఏమీ పనిచేయలేదు అండ్ ఇలా ఫీచర్స్ ఎలా ఉన్నా మాకు కనీసం ప్రైస్ అనేది తగ్గుతుంది అనుకున్నారు. అంటే ఐఫోన్ నెక్స్ట్ సిరీస్ 12 సిరీస్ నుంచి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయనండి ప్లాంట్ పెడుతున్నారు. కన్ఫర్మ్ అయితే అయింది కానీ కన్ఫర్మ్ అయింది కానీ ఇంకా అఫీషియల్గా అయితే రన్నింగ్లో అయితే రాలేదు అది ప్లాంట్ అనేది. ఇంకా ప్రైస్ అనేవి ఇంకా డైరెక్ట్ వీళ్ళు అమెరికన్ యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రైజెస్ అనేవి ఎలా ఉన్నాయి, ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఐఫోన్ మినీ తెస్తామని సో వాళ్ళు అనౌన్స్ చేశారు. ఇంకా అందరూ మినిమం తక్కువ ప్రైస్లో వస్తుందని ఇంకా 50,000 60,000 50,000 to 60,000 అయినా వస్తుంది అనుకున్నారు. కాకపోతే అలా రాలేదు. సో వచ్చిందే స్టార్టింగే ఐఫోన్ 12 సిరీస్లో 70,000 మొదలైంది ప్రైజింగ్ అనేది. అండ్ అలాగే ఇదే వీడియోలో మనం ఎటువంటి చేంజెస్ వచ్చే లాస్ట్ జనరేషన్ సిరీస్తో పోలిస్తే ఈ సిరీస్కి అండ్ ఎటువంటి చేంజెస్ తీసుకొచ్చారు హార్డ్వేర్లో కానీ సాఫ్ట్వేర్లో కానీ అండ్ వాటి గురించి డిస్కస్ చేద్దాం. అండ్ ఇలా ఫస్ట్ సాఫ్ట్వేర్ గురించి చూసుకుంటే సాఫ్ట్వేర్ ఐఫోన్ సాఫ్ట్వేర్ అనేది ఎప్పుడు టాప్లో ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి అండ్ ఇది పెద్ద చేంజ్ అయితే కాదు. అండ్ అలాగే చిన్న చిన్న చేంజెస్ తీసుకొచ్చారు. పెద్దగా ఆ సాఫ్ట్వేర్లో అయితే చేంజెస్ అయితే ఏం కనబడవు. లైవ్ ఎమోజీస్ అని ఎప్పుడు మనం చూస్తాం. అండ్ కెమెరా ఫీచర్స్లో కూడా అండ్ లాస్ట్ జనరేషన్ పోలిస్తే పెద్దగా డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ ఇలా మెయిన్ డిఫరెన్స్ ఇంకా హార్డ్వేర్ అని తెలుస్తుంది. ఇలా స్క్రీన్ సైజెస్లో కానీ అండ్ ఇలా కొన్ని కొత్త టెక్నాలజీస్లో కానీ అండ్ వాటిలోనే మెయిన్ డిఫరెన్స్ తెలుస్తుంది. అండ్ మెయిన్ చేంజ్ వచ్చేసి లాస్ట్ జనరేషన్ కంటే ఈ జనరేషన్ కంటే ఇది 5Gతో వస్తుంది. అండ్ లాస్ట్ జనరేషన్ 5Gతో వస్తాయని రూమర్స్ వచ్చినాయి. కాకపోతే ఈ సిరీస్లో వచ్చింది 5G సపోర్ట్తో వస్తుంది, 5G లైట్తో వస్తుంది. అండ్ ఇంకా సూపర్ రెటీనా XDR డిస్ప్లే అండ్ ఇది లాస్ట్ జనరేషన్ మొబైల్స్లో కూడా ఉంది. కాకపోతే కొంచెం చేంజ్ ఉంటుంది డిస్ప్లేలో, కొంచెం వివింగ్ యాంగిల్స్ కానీ కొంచెం బాగుంటాయి. అండ్ సెరామిక్ షీల్డ్ అండ్ ఇది ఒక చేంజ్. అంటే ఇది ఎక్కువ సర్వ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డిస్ప్లే అనేది కొంచెం స్క్రాచెస్ కానీ లేకపోతే కింద పడినా కానీ కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అండ్ మెయిన్ చేంజ్ వచ్చేసి ప్రాసెసర్లో A14 బయోనిక్ చిప్తో వస్తుంది. వీళ్ళు ఎప్పటికప్పుడు సిరీస్లో పెద్ద చేంజ్ తీసుకొచ్చేది ఇదే. అండ్ ప్రాసెసర్లో చేంజ్ తీసుకొస్తారు. అంటే వేరే మొబైల్స్ లాగా అంటే లాస్ట్ జనరేషన్ మొబైల్స్లో వాడిన ప్రాసెసర్ కాకుండా అండి వీళ్ళు ఎప్పుడు కొత్తగా తీసుకొస్తున్నారు ప్రాసెసర్ అనేది. అండ్ డ్యువల్ కెమెరా సిస్టమ్ అంటే 2 కెమెరాస్కి డిఫరెంట్ సెన్సార్స్ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన మొబైల్స్ 2 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ సెన్సార్ కంటే మెయిన్ కెమెరాకి సెన్సార్ ఉంటుంది అండ్ మిగతా కెమెరాకి సాఫ్ట్వేర్తో రన్ అవుతాయి. సో సాఫ్ట్వేర్తో ఇంకా ఫొటోస్ క్యాప్చర్ చేస్తాయి, పోర్ట్రేట్ మోడ్ కానీ సో మ్యాక్రో కెమెరా కానీ. సో దీంట్లో అలా కాదు, దానికి సపరేట్ సెన్సార్ ఉంది కాబట్టి సో ఇంకా పిక్చర్స్ అంటే ఇంక ఫొటోస్ అన్ని చాలా బాగా తీస్తుంది అండ్ సపరేట్ ప్రాసెసింగ్ ఉంటుంది వాటికి. సో ఇది డ్యువల్ కెమెరా సిస్టమ్ అంటే దానికి ఉంటుంది, దానికి ప్రాసెస్ చేసుకోవడానికి సెన్సార్ అనేది. అండ్ ఇవి మెయిన్ చేంజెస్. మెయిన్ 5G కదా, 5G అనేది పెద్ద చేంజ్ వీటిలో. అండ్ ఇంకా అసలు ఇంకా నార్మల్గా పెద్ద డిఫరెన్స్ లేనిది ఏంటంటే ఇంకా ఈ డిజైన్సే అండ్ ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ఇంకా కెమెరా సెటప్లో కానీ అండ్ ఫ్రంట్గా చూడడానికి కానీ ఇంకా ఐఫోన్ 11 సిరీస్ లాగే ఉంటుంది. మెయిన్ మనం ఈ ఇంకా ఇంటర్నల్ టెక్నాలజీలోనే చేంజెస్ చూస్తాం అండ్ బయట నుంచి చూడడానికి అయితే పెద్దగా అయితే డిఫరెన్స్ అయితే ఏమీ లేదు. అండ్ మెయిన్గా ఈ 4 కెమెరాస్కి డిఫరెన్స్ చూస్తే 4 కెమెరాస్లో మెయిన్ ఫస్ట్ కెమెరా చూస్తే మీకు ఎన్ని కెమెరాస్ ఉంటాయి అన్ని కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్ అన్ని 12 మెగాపిక్సెల్తోనే వస్తున్నాయి. అండ్ ఇంకా డిఫరెన్స్ వచ్చేసి 12 and 12 మినీలో 2 కెమెరాస్ ఉంటాయి. ఇవి కూడా 12 మెగాపిక్సెలే. అండ్ 12 Pro అండ్ 12 Pro Maxలో కూడా 12 మెగాపిక్సెలే. కాబట్టి 3 కెమెరాస్ వస్తాయి. అండ్ వీటిలో అన్నీ వచ్చేసి అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో కెమెరాస్తోనే వస్తున్నాయి. అండ్ అన్ని సిరీస్లోనూ కూడా ఉంటాయి. అండ్ ఒక దాంట్లో అయితే 12 Pro అండ్ 12 Pro Maxలో మాత్రం ఎక్స్ట్రా టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. అండ్ 12 and 12 మినీలో అయితే టెలిఫోటో లెన్స్ అయితే లేవు. అండ్ వీడియోలో కూడా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. 12 and 12 మినీలో 30 frames per second వీడియో రికార్డ్ అవుతుంది. అండ్ 12 Pro అండ్ 12 Pro Maxలో మాత్రం 60 frames per second రికార్డ్ అవుతుంది. ఇంకా బ్యాటరీ బ్యాకప్లో ఐఫోన్ 12 and 12 Pro 17 hours ప్లేబ్యాక్తో వస్తాయి. ఐఫోన్ 12 mini 13 hours ప్లేబ్యాక్తో అండ్ ఐఫోన్ 12 Pro Max వచ్చేసి 20 hours ప్లేబ్యాక్తో వస్తుంది. అండ్ డిస్ప్లే కూడా అన్ని సూపర్ రెటీనా XDR డిస్ప్లేతో వస్తున్నాయి. కాకపోతే డిస్ప్లే సైజెస్లో మాత్రమే చేంజ్ అయితే ఉంది. అండ్ ఈ 4 మొబైల్స్ అయితే వాటర్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. 4 ఈక్వల్ వాటర్ రెసిస్టెంట్ ప్రూఫ్తో అయితే వస్తున్నాయి. అండ్ ఇంకా మెటీరియల్ అంటే బిల్డ్ క్వాలిటీ చూస్తే 12 and 12 మినీ మాత్రం అల్యూమినియంతో వస్తున్నాయి. అండ్ 12 Pro అండ్ 12 Pro Max స్టెయిన్లెస్ స్టీల్తో వస్తున్నాయి. అండ్ అలాగే స్టోరేజ్ మోడల్స్ చూస్తే 12 and 12 మినీలో 64 నుంచి 256 GB వేరియంట్లో వస్తుంది. అండ్ 12 Pro అండ్ 12 Pro Maxలో 128 నుంచి 512 GB వేరియంట్లో వస్తుంది. అండ్ అన్నిటికీ కామన్గా A14 బయోనిక్ చిప్ ఉంది. సో అన్నిటిలో సేమ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. అండ్ ఇంకా లిడార్ సెన్సార్ వచ్చేసి 12 and 12 మినీలో అయితే లేదు, 12 Pro అండ్ 12 Pro Maxలో అయితే ఉంది. సో లిడార్ సెన్సార్ అంటే ఇది ఆటోమేటిక్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్తో ఉపయోగిస్తారు. అంటే ఇలా సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్లో ఉపయోగించినప్పుడు అంటే చుట్టుపక్కల ఎటువంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సో ఇంక ఎలా డ్రైవ్ చేయాలి, సో చుట్టుపక్కల ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేయడానికి అంటే ఏ సైడ్ని ఏ ఆబ్జెక్ట్ ఉంది, ఎటువంటి కార్ ఉంది, సో
సో ఇలాంటివి అయితే ఉపయోగిస్తారు సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. సో ఇది కూడా ఈ సెన్సార్ అనేది ఇలా ఉపయోగపడుతుంది, లెడార్ సెన్సార్ అనేది. అండ్ అలా స్క్రీన్ రెజల్యూషన్లో కూడా చేంజెస్ అయితే ఉన్నాయి. 4 మొబైల్స్కి 12 అండ్ 12 Pro మాత్రం 460 ppi అయితే వస్తే, 12 mini 476 ppi అండ్ 12 Pro Max 458 ppi. సో పీబీ అంటే పిక్సెల్ పర్ ఇంచ్, పిక్సెల్కి గ్యాప్ అనమాట. సో ఎంత తక్కువ గ్యాప్ ఉంటే అన్ని పిక్సెల్స్ ఎక్కువ పడతాయి. సో స్క్రీన్ అయితే అంత బాగుంటుంది. అందుకే 12 Pro Maxలో తక్కువ పీపీఐ ఉంది అండ్ 12 miniలో ఎక్కువ పీపీఐ ఉంది అండ్ 12 అండ్ 12 Proలో అండ్ 460 ppi అయితే ఉంది. రెండిట్లో కామన్గా ఉంది. అండ్ ఇంకా కలర్స్లో బ్లూ, గ్రీన్, రెడ్, వైట్, బ్లాక్ అయితే 12 అండ్ 12 miniలో వస్తున్నాయి. 12 Pro Maxలో బ్లూ, గోల్డ్, బ్లాక్, వైట్తో వస్తున్నాయి. అండ్ ఇంకా 4 మొబైల్స్ 5G కనెక్టివిటీతో అండ్ 5G లైట్తో వస్తుంది. ఎందుకంటే ఇంకా 5G అనేది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది అండ్ ఇంకా ఇండియాలో అవైలబుల్గా లేదు కాబట్టి. సో ఇవైతే ఇంకా 5G లైట్తోనే వస్తున్నాయి. సో ప్రస్తుతానికి అయితే ఇంకా 5G లైట్తోనే రన్ అవుతాయి. అండ్ ప్రైజెస్లో కూడా పెద్ద చేంజ్ అయితే ఉంటుంది 4 మొబైల్స్కి. అండ్ ఇవి ప్రాసెసర్స్లో సేమ్ అయినా అండ్ ఇలా చిన్న చేంజెస్ వల్ల చాలా ప్రైజెస్లో అయితే చాలా చేంజ్ వచ్చినాయి. అండ్ ఇలాగ హైట్లో అండ్ ఇలాగ వెయిట్లో కూడా చేంజెస్ ఉన్నాయి, స్క్రీన్ ఇంచెస్లో అండ్ మొబైల్ వెయిట్లో. సో ఇవి మెయిన్ చేంజెస్. కొన్నిట్లయితే చాలా చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. కాకపోతే ప్రైజింగ్లో మాత్రం చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది 4 మొబైల్స్కి. అండ్ 12 Pro Max వచ్చేసి 128GB స్టార్టింగ్ వేరియంట్ 1,20,000 అండ్ 256GB అయితే 1,30,000 అండ్ 512GB అయితే 1,50,000తో వస్తుంది. అండ్ 12 Pro Max అయితే ఇంకా స్టార్టింగ్ వేరియంట్ 1,30,000తో వస్తుంది. అండ్ ఇంకా 12 mini అయితే ఇంక ఇవి మనం కనీసం కొనగలిగి మిగతా పై అయితే ఇంకా 12 Pro Max 12 Pro అయితే కనీసం ఇవి కొనలేము. సో ఇవి అయితే ఇంకా 256GB అయితే 85,000కి వస్తుంది. అండ్ ఇంకా స్టార్టింగ్ వేరియంట్ 64GB కూడా ఉంది, 64GB వేరియంట్ కూడా. కాకపోతే 70,000కి వస్తుంది. అది ఎలాగో సరిపోదు, ఇంకా తీసుకుంటే ఈ వేరియంట్సే తీసుకోవాలి. అండ్ ఇంకా iPhone 12 వచ్చి 64GB ఇంకా 80,000 ఉంది. ఇది ఎలాగో సరిపోదు, తీసుకుంటే 128GB తీసుకోవాలి. అండ్ వచ్చేసి 85,000 ఉంది. అండ్ 256GB వచ్చి 95,000 అయితే ఉంది. సో ఇవి ప్రైజెస్ చాలా పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది అన్నిటికీ. అండ్ మెయిన్ చిన్న చేంజెస్ ఉన్నా అంటే ఫీచర్స్లో కొన్ని చేంజెస్ ఉన్న వీటిలో అయితే చాలా ప్రైస్లో చాలా చేంజ్ ఉంది. సో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఎటువంటి మొబైల్ తీసుకున్న పెద్ద అయితే డిఫరెన్స్ అయితే ఉండదు, పెద్దగా చేంజ్ అయితే ఏముండదు, అన్నీ ఒకే వాడిన ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ చిన్న చేంజెస్ అనుకుంటున్నాం. వీళ్ళు చాలా చిన్న చేంజెస్ తీసుకొచ్చారు లాస్ట్ సిరీస్తో పోలిస్తే. లాస్ట్ iPhone 11 సిరీస్తో పోలిస్తే 12 పెద్దగా చేంజెస్ తీసుకురాలేదని అనుకుంటున్నాం. కానీ వీళ్ళు తెలియకుండా చాలా పెద్ద చేంజ్ తీసుకొచ్చారు. అండ్ దానివల్ల వీళ్ళ షేర్ వాల్యూ అయితే ప్రస్తుతానికి తగ్గింది వీళ్ళ డెసిషన్ వల్ల. అండ్ అది వచ్చేసి iPhone 12 సిరీస్లో ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఓన్లీ ఛార్జింగ్ కేబుల్, పేపర్ వర్క్ అండ్ మొబైలే ఉంటుంది. సో వీళ్ళ రీజన్ వచ్చేసి బాక్స్ సైజ్ తగ్గించాలని చెప్పి వీళ్ళు ఛార్జర్ అండ్ ఇంకా ఇయర్ ఫోన్స్ని అయితే బాక్స్లోంచి తీసేసాం. సో దీనివల్ల బాక్స్ సైజ్ తగ్గుతుంది అండ్ ఎక్కువ వేస్ట్ అయితే తగ్గుతుందని చెప్తున్నారు. సో ఇంకా మనం ఈ మొబైల్ కొనుక్కున్నా ఇంకా ఛార్జర్ అండ్ ఇయర్ ఫోన్స్ అయితే సపరేట్ కొనుక్కోవాలి. ఇయర్ ఫోన్స్ అయితే పర్లేదు, ఇంకా ఛార్జర్ అయితే ఖచ్చితంగా కావాలి కాబట్టి ఛార్జర్ అయితే విడిగా కొనుక్కోవాలి. వీళ్ళు చేశారు. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ఆండ్రాయిడ్ కంపెనీస్ కూడా ఇలా చేస్తే చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. సో వాళ్ళు ఇలా చేయకుండా ఉండాలని అనుకుందాం. ఎందుకంటే చాలా కంపెనీస్ ఇప్పటికీ కొన్ని యాపిల్ని ఫాలో అవుతాయి, యాపిల్ స్ట్రాటజీని. సో ఇది కూడా ఫాలో అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇంకా వీటి మీద iPhone 11 సిరీస్ తీసుకోవడం బెటర్, పెర్ఫార్మెన్స్లో కానీ, డిజైన్లో కానీ, అండ్ ఇంకా ప్రైస్లో కానీ. సో ఇంకా ఫీచర్స్లో కానీ ఇంకా అవే బెటర్ అండ్ ఇంకా అవి తీసుకోవడం బెటర్. అండ్ వాటిలో ఇంకా ఇయర్ ఫోన్స్ అండ్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండి. వీటికంటే ఇంకా తక్కువ ప్రైస్లోనే ఉన్నాయి. సో పెర్ఫార్మెన్స్లో అయితే పెద్దగా అయితే డిఫరెన్స్ అయితే ఉండదు. సో 11 సిరీస్ తీసుకోవడం బెటర్. సో వీటితో పాటు వీళ్ళు కొన్ని టీస్ చేశారు, మొబైల్ మ్యాగ్నెటిక్ సపోర్ట్తో వస్తుందని. సో ఇలా మ్యాగ్నెటిక్ వాలెట్స్ అండ్ ఇవి అటాచ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్తున్నారు. అండ్ వీటితో పాటు ఒక స్మార్ట్ హోమ్ స్పీకర్ని అయితే లాంచ్ చేశారు, హోమ్ పాడ్ మినీ అని. సో ఇది చూడడానికి యాపిల్ ప్యాక్ చేసే ప్యాకింగ్లా ఉంది. సో వాటిపైన వచ్చే కవర్ అండ్ వాటి షేప్లో ఉంది. వీళ్ళకి ఇన్స్పిరేషన్స్ భలే వస్తాయి వీళ్ళకి. సో ఇదైతే ఇప్పుడున్న స్మార్ట్ స్పీకర్ చేసే పనే చేస్తుంది. అంటే మెసేజెస్ చదువుతుంది అండ్ డేట్స్ చెప్తుంది అండ్ కాల్స్ చేస్తుంది అండ్ అలాగే మ్యాప్స్ రూట్ చెప్తుంది అండ్ సాంగ్స్ ప్లే చేస్తుంది, వెదర్ చెప్తుంది అండ్ నోట్స్ తీసుకుంటుంది. సో వాయిస్ రికగ్నైజ్ చేసుకుంటుంది, సో నావిగేషన్ చేస్తుంది. సో ఇలాంటివన్నీ ఇప్పుడు వీటికి కొంచెం యాక్యురసీ ఉంటుంది మిగతా వాటితో పోలిస్తే. సో ఇదైతే మల్టిపుల్ వాయిస్ అయితే రికగ్నైజ్ చేయగలదు. సో ఎంతమంది వాయిస్ రికార్డ్ చేసి ఉంటే సో అంతమందికి వాయిస్కి అయితే రిప్లై ఇస్తుంది. అండ్ ఇంకా సిరీతో వర్క్ అవుతుంది కాబట్టి కొన్ని ఇంకా షార్ట్ కట్స్ ఉంటున్నాయి. అండ్ ఇంకా ఐఫోన్తో అయితే బెటర్గా వర్క్ అవుతుంది అండ్ హై సెక్యూరిటీ ఉంటుందని. అండ్ ఇంక వీళ్ళు కొన్ని స్మార్ట్ ఇంకా హోమ్ అప్లయన్సెస్ లాంచ్ చేస్తే ఇంకా వాటిని కూడా కంట్రోల్ చేస్తుందని. అండ్ దీంట్లో యాపిల్ S5 చిప్ అయితే వాడారు. సో ఇదైతే లాంచ్ చేశారు 10,000 ప్రైస్కి అయితే.
సో ఇంకేవి యాపిల్ లాంచ్ చేసిన ప్రోడక్ట్స్. సో ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.